లోకేష్ గారు ఒక రెడ్ బుక్ సిద్ధం చేశారు. ఆ రెడ్ బుక్లో రాజ్యాంగం ఉంది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రత్యర్థులను వెంటాడి వేటాడి చంపటమే ఆ రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. వినుకొండలో జరిగినటువంటి రషీద్ మర్డర్తో అది స్టార్ట్ అయింది అనేటువంటిది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాదన. జగన్మోహన్ రెడ్డి గారు అసత్య ఆరోపణలు చేయటం ఆయనకి అలవాటే. లోకేష్ గారు రెడ్ బుక్ అని ఒక దుష్ప్రచారం. మాకుంది, వాళ్ళకి ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగం వాళ్ళకు ఉంది, వాళ్ళు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. కానీ చంద్రబాబు గారి పాలనలో మాకుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు గౌరవించడం, ఇది మా ముందున్నటువంటి రాజ్యాంగం, మేము అమలు చేసే రాజ్యాంగం. కాబట్టి లోకేష్ గారి మీద చేసేటువంటి దుష్ప్రచారం ఇప్పటికైనా ఆపాల. ఈరోజు ఢిల్లీలో వెళ్ళి ఆయన దీక్ష చేసినంత మాత్రాన ఈరోజు ప్రజలెవరూ ఆయన విశ్వసించట్లా. ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ప్రజలు చంద్రబాబు గారికి పట్టం కట్టారు, ఎన్డీఏకి పట్టం కట్టారు. అందులో జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడించారు. అతను చేసినటువంటి అసత్య ప్రచారాలు గతంలో చూశారు. బాబాయ్ హత్య చేసి ఇలాంటి దుష్ప్రచారాలు చేశారు. అవాస్తవాల్ని ప్రచారం చేసుకున్నారు బాబాయ్ హత్య చేసి. ఈరోజు ఢిల్లీలో ఆయన చేసినటువంటి దీక్షకి ఆయన బాబాయ్ కోసం, బాబాయ్ హత్య చేసిన వాళ్ళు పట్టుకోమని చేస్తుంటే గౌరవంగా ఉండేది. 5 సంవత్సరాలు తన పరిపాలనలో కనీసం బాబాయిని ఎవరు హత్య చేశారో, తన గవర్నమెంట్ ఉండి తన బాబాయిని ఎవరు హత్య చేశారు అనేది ఇంతవరకు తేలలేదంటే ఇది జగన్మోహన్ రెడ్డి సిగ్గుసేటు. కాబట్టి ఇదే దీక్ష బాబాయ్ హత్య గురించి హంతకులు పట్టుకోవడానికి చేస్తుంటే బాగుండేది. ఇదే దీక్ష రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని ఆ రోజు అంటే బీజేపీ మీద నేను తీసుకొస్తాను, నన్ను ఎంపీలు గెలిపించడని అడిగాడు కదా. మరి కష్టపడి గెలిపించారు కదా ప్రజల్ని, వైసీపీ ఎంపీలని గతంలో. మరి ఎందుకు ఒక్కరోజన్నా 1 గంటన్న ఢిల్లీలో కూర్చున్నాడా, దీక్ష చేశాడా? ఎందుకు చేయలేదు? ప్రత్యేక హోదా కోసం ఎందుకు దీక్ష చేయలేదు? ఈరోజు ఇద్దరు రౌడీ ఎలిమెంట్లు గతంలో వైసీపీలో పనిచేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు భేదాభిప్రాయాలతో గొడవపడి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నటువంటి వీళ్ళు ఈరోజు హత్య నేపథ్యంలో, వ్యక్తిగత గొడవల నేపథ్యం, వైసీపీలో ఉన్నటువంటి ముఠా గొడవలు ఒకప్పుడు, దాని నుండి వచ్చినటువంటి హత్యని పట్టుకొని ఈరోజు రాజకీయ రంగు పులివేసి